కానీ కలిగిరి మండలం కానీ పలు మండలాల్లో నెల్లూరు జిల్లాలో ఇదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఇది వచ్చి కలిగిరి మండలంలో కూడా ఇప్పుడు ఈ రోజుకి 8 రోజుల పైన అవుతుంది కంప్లైంట్ ఇచ్చి. కానీ కంప్లైంట్ ఇచ్చిన వారి మీద భయభ్రాంతులు గురి చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆమె వచ్చేసి ఒక వ్యాపారం చేసుకుంటుంది, ఏది మామూలుగా ఇస్త్రాకులు చిన్న చిన్న వ్యాపారాలు. అంటే ఆమె కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అక్కడ ఉండే అధికారులు, ఆమె రాజకీయ నాయకులు ఆమె కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి వెనక్కి తీసుకోవట్లేదని చెప్పి ఆమె వ్యాపారాలు కూడా దెబ్బతినేసేట, కరెంట్లు తీసే విధంగా ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు అనమాట. ఆ విధంగా ప్రయత్నించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే పోలీసు వారు లేట్ చేయడం వల్ల, అదే వాళ్ళు త్వరితగతిన 24 గంటల్లో ఒక కేసును పూర్తి విచారణ చేసి కంప్లైంట్ చేస్తే ఈ విధంగా బాధితురాలికి ఇన్ని అడ్డంకులు ఉండే విధంగా ఉండదు కదా. ఈ విధంగా అంటే కేసు పెట్టిన తర్వాత కూడా కంప్లైంట్ అవ్వకుండా ఒక 20 రోజులు 15 రోజులు ఆ విధంగా ఎక్కువ రోజులు గడవడం వల్ల భయభ్రాంతులు గురై కేసులు అంటే స్పష్టంగా వాటి మీద విచారణ జరగకుండా పోవడం వల్ల నిరుపేద యానాదులకి న్యాయం అనేది జరగకుండా పోగా ఈ భూ కబ్జాలు కానీ అక్రమాలు, దాడులు యానాదులపై ఎక్కువ అవడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం, జిల్లా మండల అధికారులు గుర్తించి ఈ విధంగా నిరుపేద యానాదులు ఎవరైనా సరే అర్జీలు ఇచ్చినప్పుడు వాటిపై వెంటనే స్పందించి యానాదులకు, గిరిజన యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ విధంగా ఈ ప్రెస్ క్లబ్ లో కోరుకోవడం జరుగుతుంది. నా పేరు సౌటూరు సేనయ్య, యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను.